తండ్రి నీకు స్తోత్రములు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు, ఇంత గొప్ప భాగ్యము ధన్యతనిచ్చిన వాడా నీకు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాయ లోకంలో చూస్తున్న ఛాయలన్నీ లయమైపోయేవే, నువ్వు అనుభవిస్తున్న శ్రమలన్నీ లయమైపోయేవే, ఏవి శాశ్వత కాలం నీ నుంచి ఉండేవి కాదు. దేవుడు నీతో అంటున్నాడు, భయము చెందవద్దు, దిగులు చెందవద్దు, నేనున్నాను నిన్ను రక్షించడానికి. నీకోసమే కదా ఈ భూమి మీదకి వచ్చాను నేనని దేవుడు నీతో పలుకుతున్నాడు. కొనియాడదాం కొనియాడదాం. యేసయ్యా నా కోసం ఈ భూమి మీదకి పరలోక రాజ్యమును సింహాసనమును విడిచి తగ్గించుకొని భూమి మీదకి వచ్చిన వాడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సురాలు పెకిలించి దేవుడు నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. భయము చెందన అవసరం లేదు. ఏ కట్ల చేత, ఏ గుండె చెదిరిన హృదయము చేత నువ్వు ప్రాంగణంలో నిలబడి ఉన్నావో దేవుడు అంటున్నాడు, భయము చెందన అవసరం లేదు, దిగులు చెందన అవసరం లేదు. నీ కొరకే దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. నమ్మితే ఒకసారి బిగ్గరగా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనములు యేసయ్యా, వందనములు యేసయ్యా, వందనములు యేసయ్యా. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, మాయలోకం ఛాయలు చూచినప్పుడు. మరొకసారి భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం ఛాయలు చూచినప్పుడు. చప్పట్లు కొట్టచ్చు. కన్నులు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయముతో మాట్లాడుతూ ఉండగా, ఈ ప్రాంగణంలోకి ఏ హృదయ భారంతో వచ్చి ఉన్నావో, ఏ వేదనతో, ఏ సమస్యతో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని ఉన్నావో, నా దేవుడు నిన్ను నన్ను రక్షించి మన జీవితంలో శాంతి, సమాధానము, సంతోషమును కలుగజేయడానికే దేవుడు వచ్చి ఉన్నాడు. చప్పట్లు కొట్టచ్చు. ప్రభు నామమును మహిమపరుద్దాం. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, నాలుగో వాడిగా ఉండాలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వాడిగా ఉండాలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం ఛాయలు చూచినప్పుడు. దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా,
నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చప్పట్లు కొడదాం. అబ్రహాముడు తన స్వదేశమును విడిచి వచ్చినప్పుడు దీవించి ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఈ లోకయాత్రలో ఉన్నప్పుడు విడిచిపెట్టువాడు కదగా. మన దేవుడు మన తోడుగా మన గండగా ఉండడానికే దేవుడు ఈ భూమి మీదకి లోకరక్షకునిగా వచ్చి ఉన్నాడు. నమ్మితే స్తోత్రములు చెల్లిద్దాం. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను, పునాదులా గల పట్టణముతో లేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను, పునాదులా గల పట్టణముతో లేచి జీవించెను. అబ్రహాముకు చాలి గ్లోరీ నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడా నీవేనయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చప్పట్లు చప్పట్లు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. బిగ్గరగా చప్పట్లు కొట్టొచ్చు. దేవుడు ఈ భూమిని నిన్నెందుకు తీసుకొచ్చినాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడును బయలుపరచడానికి, గణపరచడానికి, నీకున్న వ్యాధి బాధను తొలగించడానికి, సమాధానకర్తగా నేను ఉన్నానని మాట ఇవ్వడానికి, ఆలోచనకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉండడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. మనకు తోడుగున్న దేవుడికి ఇక భయము లేదయ్యా, ఇక దిగులు లేదయ్యా, నువ్వు నా పక్షమున ఉన్నావు యేసయ్యా అని బిగ్గరగా స్తోత్రములు చెల్లిద్దాం. చేతుల పైకెత్తి, చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టొచ్చు, చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టొచ్చు. దేవుడు మన మధ్య ఉన్నాడు, సింహాసనాసుడు మన మధ్య ఉన్నాడు. ఇదిగో నీకున్న వ్యాధి బాధలు తొలగించడానికి సమాధానకర్తగా మన మధ్య ఉన్నాడు. నమ్మితే చేతుల పైకెత్తి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టొచ్చు, బిగ్గరగా చప్పట్లు కొట్టొచ్చు, స్తోత్రములు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. ఓరకని నీ ప్రాంగణంలోనికి తీసుకురాలేదు దేవుడు. నీకున్న సకల వ్యాధి బాధలను తొలగించి నీ కుటుంబంలో, నీ జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, బ్రతుకుచున్నాము గాని పైపైన సంతోషములే, పైపైన ఆనందంతో ఉంటే మన దేవుడి ప్రాంగణంలో నేను తీసుకొచ్చినది సంపూర్ణమైన సంతోషము నీకు, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో దయచేయడానికే దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. నమ్మితే చేతుల పైకెత్తి, చేతుల పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొట్టొచ్చు, బిగ్గరగా చప్పట్లు కొట్టొచ్చు. ముమ్మారు స్తోత్రములు చెల్లిద్దాం, ముమ్మారు స్తోత్రములు చెల్లిద్దాం. నమ్మదగిన దేవుడు మాట ఇచ్చుచుండగా భయము చెందక, దిగులు చెందక, సమాధానము నా గృహంలో ఉండును గాక, నా కుటుంబంలో ఉండును గాక, నా బిడ్డల జీవితంలో ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తి, చేతుల పైకెత్తి. నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈ గొప్ప సువార్త మానవ ఎవరికో తెలుసా? నీకు నాకు మాత్రమే. నేను ఎన్నిక లేని వాడను, ఎన్నిక లేని దానను, ఏ యోగ్యత ఏ అర్హత లేని వారిని కదయ్యా మమ్మల్ని ఎన్నుకొని ఈ సువర్తమానమును మేమును వినడానికి, ఈ గొప్ప ఆనందాన్ని మేము పొందుకోవడానికి, మా జీవితంలో ఉన్న సమస్యలు తొలగించుకోవడానికి, అనేకమైన కట్ల చేత బంధించబడి ఉన్న మమ్మలను బంధకముల నుంచి విడిపించడానికి, హృదయ భారమును తీసివేయడానికి నా తండ్రి
ఈ సంతోషంలోనికి నడిపించినందుకు నీకు మనసారా స్తోత్రములని. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. దేవుడు నీతో ఉన్నాడు, భయము చెందిన అవసరం లేదు. జీవమునిచ్చే దేవుడు, ఆయన ఆత్మ నీకు తోడుగా ఉంచి నడిపించే దేవుడు, నీ చెయ్యి పట్టి నడిపించే దేవుడు. నీ ఆలోచన కాదు, నీ సొంత నిర్ణయాలు కాదు. ఇంతకాలము నీ ఆలోచన తీసుకుని, నీ నిర్ణయాలు తీసుకుని, ఇదిగో నీ మాట ద్వారా లేనిపోయిన చిక్కులలో పడిపోయి ఉంటే ఆలోచనకర్త అయిన దేవుడు నీకు ఆలోచన ఇవ్వడానికి, నువ్వు ఎలా నడవాలో తెలియచేయడానికి, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి, చక్కనైన మార్గము నీకు తెలియచేయడానికే దేవుడు ఈ ప్రాంగణంలోనికి తీసుకువచ్చాడు. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడైన దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు, ఇదిగో నిన్ను నడిపించినది, నేను ఈ ప్రాంగణంలోకి తీసుకొచ్చినది నీకు సరి అయిన ఆలోచన చెప్పి సరి అయిన సమాధానము నీ గృహంలో దయచేయడానికే. నమ్మితే బిగ్గరగా స్తోత్రం ఒకసారి, బిగ్గరగా స్తోత్రం ఒకసారి, బిగ్గరగా స్తోత్రం ఒకసారి. అవునేసయ్యా, నా సొంత ఆలోచనలు, నా సొంత నిర్ణయాలు, నా సొంత అలవాట్లు, నా సొంతంగా నేను చేసినవన్నీ లేనిపోయిన చిక్కుళ్ళు నేను పడి ఉన్నానయ్యా. ఈరోజు కోలుకోలేని స్థితిలో ఉన్నానయ్యా. ఈరోజు ఒంటరి ప్రయాణంలో ఉన్నానయ్యా. ఈరోజు దిక్కుతోచిన స్థితిలో నిలబడి ఉన్నానయ్యా. నా గమనం ఏమిటో తెలియట్లేదయ్యా, నా ప్రయాణం ఏమిటో తెలియట్లేదయ్యా, నా జీవితానికి అర్థం ఏమిటో తెలియట్లేదయ్యా. నిలబడి ఉన్నానయ్యా నీ ముందు. నడిపించేవాడవు నీవేనని, తోడుగా ఉండి తీసుకువెళ్ళు నాదుడవు నీవేనని, ఆలోచన చెప్పి నడిపించేవాడవు నీవేనని నీ ముందర నేను నిలబడి ఉన్నానయ్యా. నన్ను ఊరికనే పంపివేసే దేవుడు కదయ్యా, ఉత్త చేతులతో పంపివేసే దేవుడు కదయ్యా. నమ్మితే రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. సింహాసనాసుడైన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ హృదయ భారమును, నీ కుటుంబంలో ఉన్న చింత యావత్తును తొలగించడానికి. దేనిని బట్టి నలిగిపోతున్నావో, దేనిని బట్టి నీకు సమాధానం లేదో, ఎవరిని బట్టి నువ్వు సంపూర్ణమైన సంతోషం అనుభవించలేకపోతున్నావో, దేవుడు ఉన్నాడు నీ పక్షమున. దేవుడు ఉన్నాడు నీకు నిజమైన సంతోషం ఇవ్వడానికి. ఈ లోకంలోని మనుషులు పైపైన మాటలు చెప్పి నిన్ను కాసేపు నవ్వించి పక్కకు వెళ్ళిపోతారేమో, కానీ శాశ్వతమైన సంతోషము నీలో ఉండడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసయ్యా, నా కోసమే వచ్చావు కదయ్యా అని ఒకసారి రెండు చేతులు పైకెత్తి. మన దేవుడు మన కోసమే వచ్చి ఉన్నాడు కాబట్టి రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. నా సొంత ఆలోచననే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచననే నాకు లాభమాయెను. రెండు చేతులు పైకెత్తుదాం. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, తోడుగా ఉంటే నీ కృపయే లేకపోతే రెండు చేతులు పైకెత్తాదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలు. ప్రేమే చూపకపోతే, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. ఆలోచనకర్త 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 నీ ఆలోచనయే నాకు క్షేమం. అవునయ్యా, ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. అవునయ్యా, నా సొంత ఆలోచనలైతే, నా సొంత నిర్ణయాలైతే లేనిపోనివి నేనేమైనా తెచ్చిపెట్టుకోవచ్చునేమో, కానీ ఆలోచన కర్తమైన నీవు నా జీవితంలో ఈరోజు ఉదయించి ఉండగా ఇకపైన నా సొంత నిర్ణయాలు, నా సొంత ఆలోచనలు, నా సొంత మాటలు, నా సొంత యొక్క నిర్ణయాలు కాదయ్యా, నీ మాట తీసుకొని నీ ఆలోచన చొప్పున నా జీవితంలో ఏది జరిగినా అది నీ చిత్తమే అని నీ చేతులకు నేను అప్పగించుచున్నానయ్యా అని రెండు చేతులు పైకెత్తి నీ సమయంలో నీ ఆలోచన చేత ఏ ఇబ్బందులలో ఉన్నావో, ఏ ఇరకాటంలో ఉన్నావో, ఏ సమస్యల్లో చిక్కుకొని ఉన్నావో దేవుడు అంటున్నాడు తెలుసా, ఇబ్బందులను ఆటంకములను చిక్కబడి ఉన్న ప్రతి చిక్కుబాటులను యేసు నామములో తొలగిపోవునుగాక. నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. రక్షకుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. ఆలోచనకర్త అయిన యేసు నామములో తొలగిపోవునుగాక. చేతులు పైకెత్తి గుండె చెదర నిన్ను ఆదరించగలిగిన దేవుడు, కుటుంబం వల్ల కొల్లోలముగా ఉంటే సరిచేయగలిగిన దేవుడు, మారని యజమానుడు, మారని యజమానురాలు, మారని కుమారులు, మారని కుమార్తెలు ఎవరి కుటుంబంలో ఉండినను, ఏ కుటుంబము ద్వారా ఇబ్బంది పడుతూ ఉండనను దేవుడు ఈ సంతోషములో, ఈ ఆనంద మాసములో సమస్తమును సకలమును కఠిన హృదయాలమును దేవుడు సరి చేయగలిగిన వాడు. నమ్మితే చప్పట్లు కొడదాం, నమ్మితే చప్పట్లు కొడదాం. చేతుల పైకెత్తి చప్పట్లు కొడదాం. ఆయన దేనినైనా సరి చేయగలిగిన వాడు, ఎవరినైనా మార్చగలిగిన వాడు, ఎంత కఠిన హృదయములైనా మార్చగలిగిన దేవుడు ఉండగా ఒకసారి బిగ్గరగా స్తోత్రములు చెల్లిద్దాం. స్వరాలు పెకిలించి స్తోత్రములు చెల్లిద్దాం. దేవుడు నిన్ను ఊరకనే తీసుకురాలేదు, నిన్ను ఆయన గొప్ప సాక్షిగా నిలబెట్టుకొని ఆయన ఘనమైన పాత్రగా నేను నిలబెట్టుకోవడానికి దేవుడు తీసుకొచ్చినారు. చేతులు పైకెత్తి ఆలోచనకర్తమైన తండ్రి, రక్షకుడువైన తండ్రి, సమస్త పాపముల నుంచి, దోషముల నుంచి, తెలిసి తెలియక చేసిన పొరపాటుల నుంచి విడిపించడానికి సమర్థుడమైన నిన్ను ఈరోజు నేను ఆశ్రయించి ఉన్నానయ్యా అని చేతులు పైకెత్తి గుండె చెదారిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అవును నా తండ్రి, నిన్ను స్తుతించుట ఎంతో మంచిది. స్తుతి చేయటం వలన నాకున్న సమస్త బాధలను మర్చిపోయి నీ నామమందు సంతోషిస్తూ నా దేవుడు ఉన్నాడు మా పక్షమున, ఇక మేము దేని కొరకు దిగులు చెందక, భయము చెందక, సమస్తమైన కలతలను తీసివేయడానికి కదా దేవుడు ఈ భూమి మీదకి వచ్చినది. ఆయన ఉండగా నాకు తోడుగా
ఇంకా నాకున్న భారములను మోస్తూ ఇది ప్రయాస అనుకొనొచ్చు నాయన. నా భారము నీ ముందర పెట్టలేక ప్రభువా, సమస్తమైన వాటిని నేను ఇంకను విడిచిపెట్టలేక మోయలేని భారముతో నా యాత్ర ఉంటే ఈ సమయంలో నీ ప్రాంగణంలో ఉన్న నీ బిడ్డలందరినీ మీరు దర్శించి వారికున్న సమస్త వ్యాధి బాధల నుంచి, వ్యాకులతల నుంచి, మనస్పర్ధల నుంచి, సమాధానం లేని తత్వము నుంచి ప్రభువా వారిని, వారి గృహాలను, వారి బిడ్డలను, వారికున్న కుటుంబ సభ్యులందరినీ తండ్రి వారందరి జీవితంలో మీరు ఉదయించి, వారి జీవితంలో మీరు జన్మించి, వారి కుటుంబంలో నిత్య సంతోషమును మీరు అనుగ్రహించి నీ గొప్ప సాక్షులుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టుకున్నామని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరు రెండే చేతుల పైకెత్తి ఈ సంతోషము, ఈ సమాధానము ఎల్ల వేళ యందు మనకి, మన బిడ్డలకు, మన కుటుంబము నిలుచునుగాక. చేతుల పైకెత్తి స్తోత్రములు చెల్లిద్దాం, బిగ్గరగా స్తోత్రములు చెల్లిద్దాం, నీ స్వరము పెకరించి స్తోత్రములు చెల్లిద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవునికి కలుగును గాక. ఆమెనందరం ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకొనొచ్చు. సమాధానం దక్కుచుందాం.